హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము కాలీఫ్లవర్ని అయితే ఇలా తెచ్చుకొని కర్రీస్లో, ఆ తర్వాత ఫ్రైకి ఇలాగ పకోడా అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో మనం కాలీఫ్లవర్ని అయితే డైరెక్ట్గా అలానే వేయకూడదు అనమాట. దీనిలో చూసినట్టయితే మీకు బాగా కనిపిస్తుంది, చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి. సో ఆ పురుగులు అనేవి నీట్గా పోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితేను ఒక పెద్ద గిన్నెలో అయితేను వేడి నీళ్ళు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో బాగా వేడి నీళ్ళు అయితే మంచిగా కాగాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు, ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనమాట. ఈ రెండు వేసేసిన తర్వాత ఆ వాటర్ అనేది మంచిగా బాయిల్డ్ అవ్వాలన్నమాట. సో మంచిగా బాయిల్డ్ అయినాక ఇలా కాలీఫ్లవర్ అయితే ఉంటాయి కదా, సో దీన్ని అయితేను ఇలా వేసేసుకునేసి ఒక 10 మినిట్స్ అలానే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. దాంట్లో అయితే చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయన్నమాట. అసలు మనకి కంటికి కనిపించిన పురుగులు కూడా లోపల అయితే ఉంటుంది. సో ఇలా వేడి నీళ్ళు, పసుపు, ఉప్పు వేయడం వల్ల దాంట్లో పురుగులు ఏదైనా ఉన్నా కూడాను అలాగైతే బయట వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక స్పూన్ ఎత్తేసి దాంట్లో అయితే చిన్న చిన్న పురుగులు అయితే ఉంటుంది అన్నాను కదా. సో ఆ పురుగులు అయితేను నీట్గా అలా పైన తేలిపోతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం నీట్గా వాష్ చేసి ఆ తర్వాత మనం వాడుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము పెసరట్టు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, పెసరట్టు దోశలు ఇలాగా చేసుకుంటూ ఉంటాము. సో దీన్ని అయితేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది కూడాను టేస్ట్ అయితేను. సో మనము మామూలుగా పెసరపప్పు మాత్రం నానబెట్టేసుకునేసి ఆ తర్వాత మనం పెసరట్లు అయితే వేసుకుంటాం కదా. సో ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పెసరట్లు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా పెసరపప్పుని నీట్గా ఒక 6-7 అవర్స్ పాటు బాగా నానబెట్టేయాలన్నమాట. నానబెట్టేసుకున్న తర్వాత బాగా నానిన తర్వాత ఒక మిక్సీలో వేసేసుకునేసి దాంట్లో ఒక 2 అల్లం ముక్కలు, ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర అనమాట. ఇవన్నీ వేసి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలంటే దోస బ్యాటర్ లాగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మన ఇంట్లో అయితేను ఇలాగా పిండి అయితే ఉంటుంది కదా, అసలు మనం దోశలకి ఇడ్లీలకి వాడుకుంటాం కదా, ఆ పిండితో పాటు మనం ఇలా పెసరట్టు పిండి అయితే ఉంటుంది కదా, ఆ రెండింటిని మిక్స్ చేసుకునేసి మనము పెసరట్లు దోశలు అయితే వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను, టేస్ట్ కూడాను. దాంట్లో అయితేను కొంచెం అంత సాల్ట్, ఆ తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేసేసుకునేసి దోశలు వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము క్యాబేజ్ వేసుకునేసి కర్రీస్ అలాంటివి చేసుకుంటూ ఉంటాము. క్యాబేజ్ కర్రీ లేకపోతే క్యాబేజ్ ఫ్రై ఇలాగా చేసుకునేటప్పుడు క్యాబేజ్ అయితే కొంచెం అంత స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఆ క్యాబేజ్ స్మెల్ అనేది నచ్చకుండా ఉంటుంది. సో ఆ స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక చిన్న అల్లం ముక్క అయితేను నీట్గా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత ఇక రోల్ అయితే వేసుకునేసి కొంచెం దంచేసుకునేసి ఆ తర్వాత మనము ఇలా క్యాబేజ్ కర్రీలో అయితే మనం వేసేసుకున్నాం అనుకోండి, క్యాబేజ్లో ఉన్న స్మెల్ అనేది అస్సలు రాదనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము కంఫర్ట్ బాటిల్ అంతా కూడా తెచ్చుకొని మనం అవసరం లేదని పడేస్తూ ఉంటాం కదా. సో దీన్ని కూడా మంచిగా అయితే రీయూజ్ చేసుకోవచ్చండి. సో ఇలా కంఫర్ట్ బాటిల్ మూతలు అయితే ఉంటాయి కదా, సో ఇదైతే మంచి స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ మూతలు అయితేను దీన్ని ఎలా యూజ్ చేస్తానో చూసేయండి. సో ఫస్ట్ అయితేను మనము గ్యాస్ మీదైనా పెట్టి కాల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలాగా ప్రమిదలో అయితేను కొంచెం అంత నూనె వేసుకొని మనం కాల్చుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక కంబిని అయితే తీసేసుకునేసి ఇక్కడ కంఫర్ట్ బాటిల్ మూతలో అయితేను పైన ఇలా కొంచెం అంతా హోల్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో మరీ పెద్ద హోల్స్ కాకుండా మరీ చిన్న హోల్స్ కాదు, మీడియంగా ఒక హోల్స్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితేను హోల్స్ అయితే వేసేసుకునేయండి. దాంట్లోపల దారం వెళ్ళే అంత హోల్స్ ఉంటే సరిపోతుంది, మరీ పెద్ద హోల్స్ అయితే అవసరం లేదు. ఆ తర్వాత ఇలాగా మనం స్టీల్ స్క్రబ్బర్తో అయితేను మనం చేతిలో పెట్టుకొని ఇలాగా మనము షింక్ దగ్గర, ఆ తర్వాత వాష్రూమ్స్లో మనం నీట్గా క్లీన్ చేసుకునేటప్పుడు మనం చేతి మీద రుద్దామనుకోండి, చేయి మొత్తం కూడా ఘాట్లు అయితే పట్టిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది స్టీల్ కాబట్టి చేయి అంతా కూడా కోసుకుపోతూ ఉంటుంది, మనకి చాలా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి
చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. సో ఇలాగైతేను ఇక్కడ చూసారంటేను ఇలాగ స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను. సో నాకైతేను ఎక్కువ నేను ఇలాగా వాష్ చేసేటప్పుడు అలాంటి టైంలో అయితే చేయి మొత్తం కూడా గీసుకునేస్తాయి అనమాట. అది గీసుకునేసరికి చాలా మంట పుడుతూ ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి. సో ఇలాగైతేను ఇలాగ హోల్స్ వేసుకున్నాం కదా, దాంట్లో అయితేను కొంచెం అలా థ్రెడ్ వేసుకునేసి మనము ఇలాగ సిజర్ ఉంటే సిజర్ తోటి కూడా లాగేయచ్చు. నేను నా ఫింగర్స్ అయితే వెళ్ళింది కాబట్టి సో నేను ఫింగర్స్ తోటే లాగేసుకున్నాను అనమాట థ్రెడ్ అనేది. ఆ తర్వాత అయితే ఇలాగ స్క్రబ్బర్ అయితే ఉంది కదా స్టీల్ది, సో ఇలాగ దీన్ని అయితేను ఇలాగ థ్రెడ్ లోపల పెట్టేసుకునేసి చాలా టైట్గా అయితేను మనము థ్రెడ్ నాట్ వేసేసేయాలన్నమాట. సో అసలు చాలా ఈడిపోకుండా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇలాంటి టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి. చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగా ఇక్కడ మొత్తం అయితేను ఇలాగ థ్రెడ్ తోటి అయితేను బాగా పైన అయితే ఆ హోల్స్ నుంచి దారం అనేది రాకుండా ఉండడానికి ఒక నాట్ అయితే వేసేసుకునేసేయండి. ఇలా నాట్ వేయడం వల్ల మనకి ఆ హోల్స్లోంచి అసలు దారం అనేది ఈడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇలా బ్యాక్ సైడ్ అయితే తిప్పించుకునేసి సో ఇక్కడ దారాన్ని కూడాను టైట్గా అయితే ముడి వేసేసేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనకి అది ఈడిపోకుండా ఉంటుంది అనమాట, ఎన్ని రోజులైనా ఈడిపోకుండా ఉంటుంది. మనకి చాలా యూజ్ అవుతుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాగైతే థ్రెడ్ వేసేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో, చాలా సూపర్గా ఉంది కదా, క్యూట్గా ఉంది. నాకైతే భలే నచ్చేసింది అనమాట. ఇలాగా హ్యాంగింగ్ లాగా అనమాట, పైన కొంచెం హ్యాంగింగ్ లాగా పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా వాష్ చేసేసుకునేసి తగిలించుకోవచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత మనము వెసల్స్ అవన్నీ వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అయింది. సో ఇక నేనైతే ప్లేట్లు నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను. మనము చేతిలో పెట్టుకొని వాష్ చేస్తామనుకోండి ఇలా గీసుకునిస్తుంది. సో అది కొంచెం చాలా మంట పుడుతూ ఉంటుంది అనమాట. వీటితోనైతేను ఇలాగా మనము ప్లేట్లు ఇలాంటివి కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనము ఇలా పాల గిన్నెలు ఇలాంటివి అయితే స్టీల్ స్క్రబ్బర్తోనే మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి చేతికి కూడా అసలు గీసుకోకుండా ఉంటుంది అనమాట. ఇలా ప్లేట్లు క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగ సింక్ అయితే ఉంటాయి కదా, దీన్ని అయితేను ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే అసలు చాలా షైనీగా మంచిగా అయితే మెరుస్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా స్పాంజ్ స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఎలాంటి ఇది పోదనమాట, కొంచెం అది కొంచెం జిగురుగా అయితే ఉంటుంది. సో ఇలా స్టీల్తో క్లీన్ చేసామనుకోండి చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఉండి ఆ తర్వాత వాష్రూమ్స్లో అన్నిట్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నీట్గా మనం వాష్ చేసుకున్న తర్వాత ఇలాగనైతే ట్యాప్కి లేకపోతే ఇంకెక్కడైనా కూడా ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా నీట్గా అయితే ఇంకిపోతుంది అనమాట. ఇందులో మీకు ఏ టిప్స్ నచ్చిందో నాకైతే కమెంట్స్ చేయండి. ఇదండి ఇవాళ టిప్స్ అయితే. టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.